నకాంక్షే విజయం కృష్ణ నకాంక్షే చరాచర ఏది వద్దు నాకు అనేసి అర్జునుడు శ్రీకృష్ణుల వారితో ఇలా చెప్తా ఉన్నారు. ఇది సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్తున్నాడు మొదటి అధ్యాయంలో. ఏమనంటే, అమ్మ ఇంతమంది వీళ్ళందరి మధ్యనే నేనున్నాను. ఇటు చూస్తే భీష్ముడు, అటు చూస్తే ద్రోణాచార్యుడు, వాళ్ళ కుమారుడు దుర్యోధనుడు, దాయాదులు, ఫ్రెండ్స్, స్నేహితులు, రాజ్యులు, పిల్లనిచ్చిన మేనమామలు, వాళ్ళు వీళ్ళు, శల్యుడు, పిల్లలు, వీళ్ళందరిని చూసి వామ్మ ఇంతమంది చనిపోతారా ఈ యుద్ధంలో, ఒక్కడు కూడా మిగిలాడు. నేను బాణం పట్టుకుంటే విరాట్ కొలువులో నేను బాణాలు పట్టుకున్నప్పుడు అందరినీ సమూహస్తంతో అందరినీ చంపడం మంచిది కాదని వదిలేస్తాడు, కానీ లేకుంటే ఆ రోజే చచ్చేటోళ్ళు వీళ్ళంతా, దుర్యోధనుడు, కర్ణుడు, వీళ్ళందరూ. అలా చంపకూడదు అని ఒక నీతి నియమంతో ఉంటాడు అప్పుడు అర్జునుడు విరాట్ పర్వంలో. మరి అక్కడ వదిలిపెట్టిండు. మళ్ళీ ఇప్పుడు యుద్ధభూమిలో కూడా అదే మనసు. పోనీ వీళ్ళందరిని వదిలేద్దాము, ఎందుకు వీళ్ళందరూ చచ్చిపోయినాక తినే కూడు మనకెందుకు, అలాంటి రాజ్యం ఎందుకో కృష్ణ, ఆ పిల్లలు వాళ్ళు లేకుండా భర్తలు చనిపోయి స్త్రీలు ఆక్రందనలతో ఉన్నటువంటి అదంతా మనకి ఎందుకు వద్దు. కుల స్త్రీలందరూ కూడా భర్తలు లేకుండా వైధవ్యంతో ఏమేమవుతారో తెలియదు. వాళ్ళ వలన వాళ్ళకు జన్మించబోయే పిల్లలు కూడా సంకరణ తోటి ఎప్పుడో అందరూ తండ్రులు ఎవరో అట్లా అవుతూ ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ వివరణ ఇస్తాను. సమాజం అంతా చెడిపోతుంది. అలాంటి చెడిపోయే సమాజానికి మనం నాంది పలుకుతున్నాము అని అంటున్నాడు. అంటే అందరు చనిపోతే, భర్తలు చనిపోయినాక ఆడవాళ్ళు వైధవ్యంతో ఉంటారు కదా, వాళ్ళని యంగ్లో ఉన్నారనుకోండి, 22 ఏండ్లు, 23 ఏండ్లు, 16, 17 అట్లా ఉన్నారంటే వాళ్ళకి భర్త అవసరం ఉంటుంది కదా. అయితే అలాంటి వాళ్ళకు భర్త లేనందువల్ల పరాయి పురుషులతో వాళ్ళు వెళ్ళి వాళ్ళను మోహించి, అంటే వాళ్ళతో ప్రేమలో పడి అట్లా ఎఫెక్షన్ ఉండి వాళ్ళకు కలిగే పిల్లలు, ఆ పిల్లల వలన అంతా కూడా అస్తవ్యస్తం అవుతుంది అట్లా చెప్తున్నాడు. కానీ ఈయన చెప్పేది ఏదైతే ఉందో అది ఎప్పుడో జరిగింది కదా. అంటే ఎప్పుడో సత్యవతి కాలంలోనే జరిగింది. కొత్తగా ఈయన జరుగుతుంది ఇట్లా అనడం ఏంది? భగవంతుని సంకల్పం ఎప్పటి నుంచో అన్నీ చెప్పుకుంటే తెలుస్తుంది. ఏదైనా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? సత్యవతి కాలంలోనే జరిగింది అలాంటిది. సత్యవతి గంగాలో అంటే పడవ నడుపుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆ పడవ నడిపేటప్పుడే ఒక మహర్షి వచ్చి ఆమెను మోహించి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను నిన్ను మోహిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను అంటే, మహర్షివి నువ్వు అట్లాంటి మాట అనకూడదు, నా దగ్గర దుర్గంధమైన వాసన వస్తుంది, నేను నీ దగ్గరికి రాను అంటే, అలా కాదు, నేను నీకు మంచి ఒక వరం ఇస్తానని చెప్పేసి సుగంధము వచ్చేటట్టుగా ఒక వరం ఇస్తే ఇంక కాదని లేక తనతో ఇది జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య రతి క్రీడ జరిగిన తర్వాత వాళ్ళకు పుట్టబోయే బిడ్డ వ్యాస మహర్షి అవుతాడు. ఆ వ్యాస మహర్షి పుట్టుకతోటే మహాభారతం రచిస్తానని చెప్పేసి తపస్సుకి వెళ్ళిపోయి ఆ మహాభారతం అంతా రచిస్తూ ఉంటాడు. అంటే దానిలో ముందే నిర్ణయించబడింది ఇట్లా పుట్టినారు ఇలా పుట్టినారు అని. అది కూడా సంకరణంగానే పుట్టినారు కదా. సత్యవతికి పుట్టిన వ్యాసుడు కూడా వివాహం చేసుకొని కాదు కదా. ఆ మహర్షి కూడా వెళ్ళిపోతాడు తపస్సుకి. మళ్ళీ సత్యవతి ఒంటరిగా మిగిలిపోయి ఆ పడవ నడుపుతూ ఉంటే మళ్ళీ శాంతన మహారాజు వచ్చి, నాకు నీ మీద చాలా ఇష్టం ఏర్పడింది, నువ్వు నాకు భార్యగా రా అంటే, వస్తాను మహారాజా, కానీ నాకు ఎప్పుడు ఇలా ఏదో ఒకటి ఎవరో ఆశించడం ఏదో ఇట్లా కాకుండా మంచిగా వివాహం చేసుకొని నాకు పుట్టిన పిల్లలే ఈ రాజ్యానికి రాజులైతే బాగుంటుంది అని ఒక
అంటే ఒక దురాశ, అంటే భీష్ముడిని పక్కకు పెట్టడం వల్ల ఆమె కోరిన దురాశ వలన ఆమెకు పుట్టిన పిల్లలు వర్ణసంకరంతో పుడతారు. వాళ్ళు చేతగాని వాళ్ళు పుడతారు. భీష్ముడే వాళ్ళను కొట్టి కొట్టి విద్యలు నేర్పించి వాళ్ళ తరఫున సింహాసనానికి కట్టుబడి ఉండి పోయి అందరినీ జయించి రాజ్యాలన్నీ కాపాడి ఆ సింహాసనం దగ్గరే ఉండిపోయి అతను తండ్రికి సత్యవతినిచ్చి వివాహం చేసినందుకు నేను బ్రహ్మచారిగా ఉంటాను. ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందే అంటే జరిగిపోయినాయి కదా. అంటే అనుకున్నా అనుకోకపోయినా ఎప్పటి నుంచో భ్రష్టు పట్టించింది కదా ఆచారం అంతా. ఏం ఆచారం అసలు? ఆచారం అంటే ఏంటి? వివాహం చేసుకొని ఉన్నది శాంతనుడు ఉన్నాడా? ఆయన చనిపోయాడు బాధపడుతూ బాధపడుతూ. మరి ఆయన చనిపోయిన తర్వాత ఈమె ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళు వివాహం చేద్దామని అనుకుంటే ముగ్గురిని కన్యలను తీసుకొచ్చి వివాహం చేయడానికి చూస్తాడు భీష్ముడు. అప్పుడు ఏం జరిగింది? ఇద్దరు కన్యలను చేస్తే అక్కడ కూడా వైధవ్యం ప్రాప్తించింది. అంటే మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి తలుస్తుంది. ఆ మహాభారత్ అలా జరిగింది, జరగాల్సి ఉంది. మళ్ళీ ఇప్పుడొచ్చి కొత్తగా ఎప్పుడో సంకరణం అయిపోయింది. అంటే ఎప్పుడో వర్ణ సంకరణము జరిగిపోయిన ఆదిలోనే జరిగి ఉన్నది. చూస్తే మరి అరుంధతి చరిత్ర కూడా చూస్తే ఆదిలోనే ఆమెను పుట్టుకతోనే ఉదయం సంధ్య సాయంత్రం సంధ్య ఇవన్నీ పురాణాలు రచించినవి చూసి చదివి చెప్పుకుంటున్నాం ఇలా జరిగింది అని. కానీ పురాణాలలాగానే నిజ జీవితంలో కూడా ఎక్కడెక్కడో అడవులలో గిరిజన స్త్రీలకు చెప్పుకుంటేనే మన దగ్గర వరకు వస్తేనే తెలుస్తుంది, లేకుంటే తెలియదు. అలాంటి విషయాలు చాలా ఘోరమైన విషయాలు జరుగుతున్నాయి. నేను చూశాను 2-3 అప్పుడు మానవ హక్కులలో ఉన్నప్పుడు. ఒక అమ్మాయి అయితే అడవిలో రోజు కొయ్యబోతుంటే ఆమెను చేర్చారు. అదొక పెద్ద కేసు అయింది, కానీ అది బయటపడలేదు. అట్లా ఎన్నో జరిగినాయి. మన కోర్టు మెట్ల మీదనే ఆమెను బెదిరించారు, నువ్వు చెప్పకూడదు, మేము చేసామని చెప్పకూడదని. ఆమె మన దగ్గరకు వచ్చి ఇట్లా అంతా చేసినారని కూడా చెప్పింది. ఇంకా ఇక్కడ నేరెడ్మెట్ దగ్గర ఒక కేసు జరిగింది. అర్ధరాత్రి 12-1 గంట సమయంలో ఆమె ఎత్తుకపోయి శ్మశానంలో రేప్ చేశారు ఆ అమ్మాయిని. ఆమె పొద్దున్న 4 గంటలకు మెల్లగా లేచి బట్టలు అవన్నీ సర్దుకొని చినిగిపోయిన బట్టలతో ఇంటికి వచ్చి మళ్ళీ మెల్లిగా ఏం చేయాలి అనేసి పోలీస్ స్టేషన్కి వచ్చి నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తుంటే ఎవరు నమ్ముతలే. నేను తెలియక అక్కడికి ఏదో పని మీద పోయిందాన్ని చూసి ఆ కంప్లైంట్ రేజ్ చేయండి అని చెప్పేసి వచ్చాను. సో అలా మనకు తెలియకుండానే ఎన్నో చోట్ల ఎన్నో విషయాలలో ఆడవాళ్ళకు స్త్రీలకు అలా వర్ణ సంకరణం జరిగేటట్టుగా చెరచబడుతున్నారు. వాళ్ళ పిల్లల పుట్టుక ఏదో జరుగుతుంది, ఇలాగా అవుతుంది. అలా ఇప్పుడు అర్జునుడు మన పాండురాజుకు పిల్లలు కారు అని తెలిస్తే ఆమెకున్నటువంటి మంత్రశక్తి వలన కుంతీదేవి అర్జునుణ్ణి భీముణ్ణి మరి ధర్మరాజుని కనింది. అలాగే ఇప్పుడు మళ్ళీ అంటే వంశానుచారం ప్రకారం వివాహమైన స్త్రీ ఎలా కన్నా కూడా ఆ భర్తకే చెందుతారు వాళ్ళు సంతానం అని ఆచారం ప్రకారం వాళ్ళకే చెందుతారు. ఎందుకంటే భార్య భర్తలు అట్లా పద్ధతిగా ఉంటాయి. పద్ధతిగా అంటే నువ్వు వివాహం చేసుకొని ఆ భర్త చాటున ఆ వంశం నిలబెట్టడానికి నీ కడుపు పండకపోయినా కూడా ఏదో ఒకటి చేసి బిడ్డను కన్నామంటే ఆ వంశం నిలబెట్టడానికి చేసింది స్త్రీ. అట్లా స్త్రీ ఎన్నో త్యాగాలు చేస్తుంది తన వంశాన్ని కాపాడడానికి. మరి ఇదంతా చెప్పుకోవాల్సిన విషయాలు కదా. అర్జునుడు ఇవన్నీ ఆలోచించలేదా? ఇవన్నీ తెలియదా అర్జునుడికి? కొత్తగా మళ్ళీ వర్ణ సంకరణ అవుతుంది, వాడు చేస్తాడు వీడు చేస్తాడు. అసలు ఎవరికి చెందాలి రాజ్యం? ఒకటి అక్కడ శ్రీకృష్ణుడు ఒకటే చెప్తున్నాడు, ఏంటంటే
పవిత్రము అనేది కాదు. అంటే ఎవరైతే స్త్రీని కానీ ఇతరులను కానీ మనసు నొప్పించకుండా, అంటే ఇప్పుడు జూదం ఆడతారు, ఆ జూదం కూడా మాయా జూదం ఆడతారు. అంటే శకుని పాచికలలో ఒకటంటే ఒకటే, రెండంటే రెండే పడతాయి. అట్లా అలాంటి జూదం ఆడకూడదు. స్త్రీలను పనంగా పెట్టకూడదు. అంటే ఆటలో వస్తువులాగా స్త్రీని అక్కడ పందెం ఒడ్డుతారు, అది తప్పు. మరి స్త్రీని గుంజుకు రావడము, ఆ వివస్త్రం చేయడం, ఆడడము, నవ్వడము, ఇదంతా తప్పు. ఇలాంటివి చేయడం వల్లనే వాళ్ళు యుద్ధానికి వాళ్ళను యుద్ధంలో సంహరించి అంటున్నాడు తప్ప వాళ్ళ మీద పర్సనల్గా అంటే తనకు ఏ పగ లేదు. అలాంటి వాళ్ళు ఉండొద్దు అంటాడు. అలాంటి వాళ్ళు ఉండొద్దు అని ఆయన అంటే, దుర్యోధనుడు ఏమంటాడు తెలుసా? నువ్వు నన్ను ఏం చేయగలిగినావు? నేను పుట్టుకతోటి రారాజుగానే పుట్టాను, రారాజుగా పెరిగాను, బాగా డబ్బులో పుట్టాను, డబ్బులో పెరిగాను, ఏ అడవికి వెళ్ళలేదు, ఎక్కడ ఉండలేదు, ఏ కష్టాలు పడలేదు, డబ్బులోనే ఉన్నాను, నా ఇష్టం వచ్చింది చేసినా, ద్రౌపదిని తీసుకువెళ్ళినా, గుంజుకపోయినా, అది చేసినా ఇది చేసినా, ఇప్పుడు చచ్చేటప్పుడు మాత్రం చేస్తున్నా మీ చేతిలో, నన్ను ఏం చేయగలిగినారు అన్నట్టుగా నవ్వుతాడు దుర్యోధనుడు. అంటే మరి నువ్వు అనుభవిస్తున్నవి ఏదైతుందో వారం రోజులు మరణశయ్య పైన, అంటే అడవిలాగా కురుక్షేత్రంలో ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఎవరూ ఉండరు, ఒక్కడే పడుకొని ఉంటాడు. ఆ మరణయాతన ఎంత దారుణంగా ఉంటుంది. అంత తొందరగా కోరుకోగానే రాదు కదా, చావు కొట్టగానే రాదు కదా. ఆ బాధ అనేది అనుభవించేటట్టు చేస్తాడు. ఆ బాధ పడకూడదు అంటే మనం అలాంటి చెడు పనులు చేయకూడదు అని చెప్తాడు. ఎవరు? శ్రీకృష్ణుడు. వాళ్ళకి మళ్ళీ దుర్యోధనుడు అంటాడు కదా, నాకు అంటే మోక్షం, మళ్ళీ ఇక మోక్షం కోసం ప్రార్థిస్తాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దుర్మార్గులకు అన్నీ ఉంటున్నాయి, డబ్బు ఉంటుంది, అంటే ఆనాడు గుర్రాలు, ఏనుగులు, అయితే ఈనాడు కార్లు అనుకోండి. అప్పట్లో గుర్రాలు, ఏనుగులు, వాహనాలు, ఎడ్ల బండ్లు, లేకుంటే రథాలు, ఇవన్నీ ఒంటెలు, అవన్నీ. కానీ ఇప్పుడు మరి అవన్నీ కార్ల రూపంలో, అంటే అవన్నీ వేసుకొని వెళ్ళలేం కదా. ఇప్పుడు ఏనుగుని వేసుకొని రోడ్డు మీద వెళ్తే అందరు భయపడి పారిపోతారు. ఒంటెని తీసుకొని వెళ్ళలేం కదా. అంటే ఎడారిలో అయితే ఒంటె కంపల్సరీ అనుకోండి. అట్లా